ద జాయ్స్ పాత్ చదువుకుంటున్నాము. 1938వ సంవత్సరంలో అంటే స్త్రీ మండలి వారందరూ కూడా ఇదివరకు తక్కువ మంది ఉన్న ఈ సంవత్సరం అనేక మంది వచ్చారు. అలాగే పాశ్చాత్యులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. పాశ్చాత్య దేశ స్త్రీలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. అదే సంవత్సరం అంటే 1938వ సంవత్సరంలో బాబా తన భావి సమాధిపై డోమ్ నిర్మాణం పూనుకున్నారు. అది పూర్తయిపోయింది. అప్పుడప్పుడు బాబా తన స్త్రీ మండలి వారిని లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తూ ఉండేవారు. స్విట్జర్లాండ్ బాబా ప్రేమికురాలైనటువంటి హెలెన్ ధామ్ లోపల అంటే కొత్తగా నిర్మించబడినటువంటి ఆ డోమ్ లోపల కుడ్య చిత్రాలు అంటే గోడల మీద వేసేటటువంటి చిత్రాలను చిత్రించింది. ఆమె ఆ సమయంలో చిత్రిస్తూ ఉండగా బాబా స్త్రీ మండలి వారు మెహ్రా, మణి, నాజా, ఖుర్షిద్ వీళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తూ ఉండేవారు. ఎంతవరకు అయ్యింది అని కూడా పరీక్షిస్తూ ఉండేవారు. ఆమెకు అంటే హెలెన్ ధామ్ ఆ సమయంలో ఆమెకు 60 సంవత్సరాల వయస్సు, పెద్దావిడ. అయినా కూడా ఆ పై అంటే ఆ డోమ్ కింద భాగంలో మరి అందదు కదా, వెదురు పరంజాల మీద పడుకుని కుడ్య చిత్రాలను చిత్రించిందట. హేడీ మెర్టిన్స్ ఆమెకు సహాయపడేది. పొడవైనటువంటి పెయింటింగ్ బ్రష్లను అందిస్తూ ఉండేది. మణి, ముఖ్యంగా మెహ్రా వీళ్ళు ఆ చిత్రాలను చూసి చాలా ఆనందించారు. ఆ రాతి గోడల మీద సహజంగా చిత్రించినటువంటి ఆ చిత్రాలు వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టమయ్యాయి. నిజానికి ఆ రాతి గోడలు ఏమీ నునుపుగా ఉండవు. కింద మెహ్రాబాద్లో పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కూలగట్టుగా వచ్చినటువంటి రాళ్లని ఈ బాబా భావి సమాధికి గోడలుగా నిర్మింపచేశారు. అలా ఆ రాళ్ల ఆకారాలకు తగినట్లుగా ఆమె చిత్రాలు గీసింది. అందులో బాబా భావాలు, కళ్ళు ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. వాటిని చూసి మెహ్రా, మణి చాలా సంతోషించేవారు. ఆ రోజుల్లో మనకి తెలుసు ఫ్యామిలీ క్వార్టర్స్ అనేవి ఉండేవి. కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక కుటుంబానికి బాబా అనుమతించగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక భార్య, భర్త, వాళ్ళకి ఎదిగినటువంటి పిల్లలు ఉండేవారు. వాళ్ళు బాబా పాటలు పాడుతూ ఉండేవారు. హారతుల్ని కంపోజ్ చేస్తూ ఉండేవారు. అంటే వారి విధానంలో వాళ్ళు బాబాని ఆరాధించేవారు. మరి బాబాకున్నటువంటి కారణం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ కుటుంబాన్ని చాలా ప్యాంపర్ చేసేవారట. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తూ ఉండేవారు బాబా. నిజానికి ఆ రోజుల్లో బాబా మండలి వారు, ఆయన ప్రేమికులు, ఆయన పట్ల ఆకర్షితులైన వారు అందరినీ బాబా ఆయన పని కొరకు ఉపయోగించుకునేవారు. అందువలన వాళ్ళని ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని ఆదేశాలు ఇస్తూ ఉండేవారు. వాళ్ళకి ఎన్నో అడ్డంకులు కూడా ఎదురయ్యేవి. అయినా సరే బాబా ఆదేశాలను ఎంతో విధేయతతో ఆచరించడానికే వాళ్ళు పూనుకునేవారు. నిజానికి బాబా కాపలా ఉండేటటువంటి వాళ్ళని మనము బాబూజీ, అలాగే కృష్ణ నాయర్ ఇలాంటి వాళ్ళందరి కథలు విన్నాం. వాళ్ళందరూ కూడా రాత్రి కాపలా ఉండేటప్పుడు ఏమాత్రము వాళ్ళు కూర్చున్న చోటు నుంచి కదలడానికి అవకాశం ఉండేది కాదు. ఏమాత్రం కదిలినా బాబా లోపల నుండి చప్పట్లు వినపడేవి. ఎంతో కష్టంగా ఉండేది. అయినా సరే వాళ్ళు ఎంతో ఆనందంగా
ఆ కష్టాల్ని భరించేవారు. వాళ్ళకున్నటువంటి పరిమితులను చాలా సంతోషంగా స్వీకరించేవారు. బాబా కొరకు పని చేస్తున్నాం. ఆయన కొరకు ఇక్కడ ఉన్నాం అనుకునేవారు. కానీ బాబా పని ముఖ్యంగా మనసుపై పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఆశ్రమవాసులందరూ కూడా మితమైనటువంటి ఆహారాన్నే తినేవారు. అది బాబా ఆదేశం. బాబా ఏది వండమంటే అదే వండాలి. అదే తినాలి. మామూలుగా అన్నం, పప్పు ఎవరైనా దానికి మించి కోరితే బాబా కఠినంగా తిరస్కరించేవారు. తగినంత డబ్బు కూడా ఉండేది కాదు. అందువలన వంటవారు కానివ్వండి, అక్కడ పనులు చేసేవారు, ముఖ్యంగా స్త్రీ మండలి వారు, అలాగే పాశ్చాత్య దేశ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఎంతో అవసరమైతే తప్ప లిస్ట్‌లో ఆ సామాను వ్రాసేవారు కాదు. నిజానికి ఆ రోజుల్లో చాలా చౌకగా ఉండేవి వస్తువులన్నీ. అయినా కూడా బాబా పప్పు, అన్నం దాంట్లో నంచుకునేందుకు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసేవారు కాదు. అంతకు మించి బాబా ఏమీ వాళ్ళకి ఇచ్చేవారు కాదు. నిజానికి ఆ సమయంలో బా మండలి వారిలో అలాగే పురుష మండలి వారు, చిన్న పిల్లలు ఉండేవారు. అలాగే వాళ్ళకి పౌష్టికాహారం అవసరమై ఉండేది. మణి, మెహరా, ఖుర్షిద్, నాజా వీళ్ళందరూ చిన్నవాళ్ళే అప్పటికి. వాళ్ళకి నిజంగా ఎదిగే వయస్సులో ఉన్నవాళ్ళు. వాళ్ళకి మంచి ఆహారం కావాలి. అయినా కూడా బాబా ఇచ్చినటువంటి ఆహారం సంతృప్తిగా భోజనం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో బజార్ బడ్జెట్ అంతా కూడా గుస్తాజీ చేతుల్లో ఉండేదట. మనం ఇందాక చెప్పుకున్నాం. ఒక ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం ఫ్యామిలీ క్వార్టర్స్‌లో నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబానికి బాబా ఎంత గారం చేసేవారు అంటే వాళ్ళు ఏది అడిగితే అది గుస్తాజీని తెప్పించమని చెప్పేవారు. వాళ్ళకి పూర్తి అధికారం ఉండేది. అంతేకాకుండా వాళ్ళు చాలా ఖరీదైనటువంటి వాటిని కూడా తెప్పించుకునేవారు. అంటే బాదం పప్పు, కొబ్బరి, పంచదార ఇలా గొప్పవారు కొనుక్కునేవన్నీ తెప్పించుకునేవారు. మరి వాళ్ళ కొరకు డబ్బు ఉండేది. అన్నీ ఆయన కొరకు వదిలిపెట్టి వచ్చినటువంటి అంటే ఈ స్త్రీ మండలి వారందరికీ మాత్రం డబ్బు మాత్రం కొరత ఉండేది. వీళ్ళు పాలల్లో అంటే టీలో పాలు వేసుకోవడానికి కూడా ఉండేది కాదు. బ్లాక్ టీ తాగేవారు. పప్పులో వెన్న లేదు. ఇలా ఇది చూసి గుస్తాజీ చాలా నిరుత్సాహం చెందేవాడు. బాబా కూడా స్త్రీ మండలి వారితో ఇంత డబ్బు నాకెక్కడి నుంచొస్తుంది? మీ అందరికీ తిండి పెట్టాలి. మీకు కావాల్సినవన్నీ సమకూర్చాలి అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? అంటూ చెప్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా చాలా పొదుపు మార్గాల్ని అన్వేషించేవారు. అంటే వంట చేసేవాళ్ళు, అక్కడ పనులు చేసేవాళ్ళు కూడా చాలా పొదుపుగా, జాగ్రత్తగా వస్తువుల్ని వాడుకుంటూ ఉండేవారు. మరి ఆ కుటుంబానికి డబ్బు ఎలా వస్తుంది అనే ఆలోచన కూడా వీళ్ళందరికీ వచ్చేది. ముఖ్యంగా గుస్తాజీకి. ఆ కుటుంబం అప్పుడప్పుడు బాబాకి పార్టీ ఇచ్చేది. దానికోసం మరిన్ని సరుకులు తెప్పించుకునేవారు. మంచి పిండి, అలాగే చక్కెర, బాదం పప్పు, ద్రాక్ష పళ్ళు, ఎండు ఖర్జూరాలు ఇలాంటివన్నీ మామూలు పళ్ళు ఇవన్నీ తెప్పించుకునేవారు. ఇదంతా చూసి గుస్తాజీకి ఒళ్ళు మండిపోయేది. కానీ ఏమీ అనలేడు. ఎందుకు అంటే బాబా తన గురువు. సంపూర్ణ విధేయత చూపించేవాడు. కొన్నిసార్లు అతనిలో నిరాశ తారస్థాయికి చేరేది. దీన్ని ఎలా కట్టడి చెయ్యాలి? ఈ కుటుంబానికి ఎవరు కట్టడి చేస్తారు? అని ఆలోచించుకుంటే ఆ రోజుల్లోనే అప్పుడే షిరీన్‌మాయి బాబా ఆశ్రమానికి రావడం జరిగింది. ఈమె ఒక్కతే దీన్ని కట్టడి చేస్తుంది అని గుస్తాజీ ఆలోచించాడు.
బాబా తల్లి అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి వెడుతూ ఉండేదని మనకు తెలుసు. పూనా చాలా దగ్గరలో ఉన్నప్పటికీ కూడా మణి ఎప్పుడైతే ఆ కుటుంబం నుండి బాబా దగ్గరికి వచ్చేసిందో, ఆ కుటుంబం వారితో బాబా ద్వారా తప్ప సంబంధం ఉండేది కాదు. ఆమె బాబా అనుమతితోటే వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉండేది. మాట్లాడుతూ ఉండేది. షిరీన్ అలాగే మణి వీళ్ళిద్దరూ ఒకరికొకరు దూరమైనప్పటికీ ఒకరినొకరు అధికంగా ప్రేమించుకునేవారు. మణి తన తల్లి ఫోటోని తన దగ్గర ఉంచుకుంటూ ఉండేది. ఆశ్రమంలో అందరికీ బాబా పట్ల గౌరవభావం ఉండేది. ఆమె నిర్మొహమాటంగా ఖచ్చితంగా తాను బాబాకు తల్లిని అనే భావాన్ని వ్యక్తం చేస్తూ ఉండేది. అంతేకాకుండా బాబా తల్లిగా ఆమెకు అందరూ విధేయత చూపించేవారు, గౌరవం చూపించేవారు. ఆ సమయంలో ఆమె వచ్చింది గుస్తాజీ ఈ కుటుంబం గురించి ఆమెకు చెప్పాడు. ఇలా జరుగుతోంది, ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని కూడా చెప్పాడు. ఆమె పాపం తన కొడుకు మంచితనాన్ని అందరూ ఉపయోగించేసుకుంటున్నారు. అందరూ నా కొడుకుని మోసం చేస్తున్నారు. అతని మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని భావించేది. ప్రతి తల్లి తన కొడుకు పట్ల కలిగి ఉండే భావనే ఆమెలో కూడా ఉండేది. బాబా పాపం అమాయకుడని, సులభంగా మోసపోతూ ఉంటాడని, వాళ్ళందరూ కూడా వంచిస్తున్నారని, అలా నటిస్తున్నారని భావించేది. ప్రపంచంలో చాలామంది ఆ రోజుల్లో ఏమనుకునేవారు, అందరినీ వంచించి, అందరినీ మోసం చేసి, అందరి అంటే అమాయకులైనటువంటి ఈ పిల్లల్ని మంచిగా మోసం చేసి వాళ్ళందరినీ తన ఆశ్రమంలో చేర్చుకుంటున్నారు అనే అపప్రథ ఆ రోజుల్లో వ్యాపించి ఉండేది. ముఖ్యంగా మెహ్రా యొక్క మేనమామ ఎన్నో బాబాకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాసి ప్రచురించేవాడు. కానీ తల్లి మాత్రం అందరూ బాబానే వంచిస్తున్నారు అని అనుకుంటూ ఉండేది. ఇక ఈ కుటుంబ విషయం తెలిసి వాళ్ళపై ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇది చాలా అన్యాయం. ఈ చిన్నవాళ్ళందరూ కూడా అన్నింటినీ వదిలిపెట్టి బాబాతో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకేమీ అందడం లేదు. ఇదిగో ఈ కుటుంబమే దానికంతటికీ కారణము అని ఆమె చాలా కోపంగా ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు ఆమెను చూసి చాలా మర్యాదగా ఆమెను ఆహ్వానించారు. వాళ్ళందరూ అమ్మా దయచేసి రండి రండి, చాలా ఆనందంగా ఉంది మీరు రావడం అని ఆ కుటుంబ యజమానురాలైనటువంటి బచూబాయ్ ఆమెను గట్టిగా పిలుస్తూ, ఏమిటి అంత ఖాళీ లేకుండా ఉన్నావు, రా రా అమ్మ వచ్చింది అంటూ ఆ కుటుంబ పెద్ద పిలిచాడు. ఆమె వెంటనే దగ్గరికి వచ్చి, అమ్మా మేము ఈరోజు బాబాకు పార్టీ ఇస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి, వస్తేనే మాకందరికీ కూడా ఆనందంగా ఉంటుంది అని ఆమెతో చెప్పారు. ఆవిడ ఆశ్చర్యపోతూ, ఏమిటి పార్టీ ఇస్తున్నారా, నా కొడుక్కి పార్టీ ఇస్తున్నారా, అయితే పార్టీకి ఏం చేస్తున్నారు అని అడిగింది. ఆమె వాళ్ళు ఆ రోజు చేయబోయే ఈ పిండి వంటలన్నీ కూడా చెప్పారు. ఆవిడ నిజంగానా, అయ్యో ఎంత వింత, ఇది బాబా చక్కెర, ఇది బాబా బాదం పప్పు, ఇది బాబా పళ్ళు, బాబాకు నువ్వు పార్టీ ఇస్తున్నావా, ఇవన్నీ బాబా నీకిచ్చినవి, దానితో నువ్వు పార్టీ ఇచ్చేదేమిటి అని గట్టిగా అడిగింది. ఇవన్నీ నీవేం కావు, బాబా దగ్గర నుండి తీసుకుని బాబాకే పార్టీ ఇస్తున్నావా నువ్వు, ఎంత వింతైనటువంటి ఎంత విచిత్రంగా ఉంది అని ఆమె తన లోపల ఉండే ఉక్రోషాన్నంతటిని బయటపెట్టింది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ, అమ్మ నీకు తోచింది నువ్వు అడిగే అధికారం నీకుంది, నువ్వు చెప్పేది ఎంతో నిజంగానే బాగుంది,
ఆయన ఇచ్చినవే ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. గుస్తార్జీ ఇవన్నీ చూసి చాలా సంతోషంగా ఉంది ఆయనకి. అయితే ఇక్కడ చివరికి ఏం జరిగిందో చెప్తోంది మణి. బావ మండలి వారితో చేసే పని ఇదంతా కూడా. అలాంటి పరిస్థితుల్ని కల్పించడము ఆయనే చేస్తారు. అలాగే వీళ్ళందరికీ ఒక గుణపాఠం కూడా వాళ్ళే బాబాయే నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే చివరకు ఏం జరిగిందో చెప్తోంది మణి. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళ గురించి ఎవరు ఏమీ వినటం లేదు, పట్టించుకోవట్లేదు. బాబా నుండి వారికి కావలసింది వాళ్ళకి దక్కేసింది. అదేమిటి? చక్కెర, బాదం, కొబ్బరి మొదలైనటువంటివి వాళ్ళకి దక్కాయి. అవి వాళ్ళకి దొరికాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం మాత్రమే వాళ్ళు గొప్పగా అక్కడ జీవించారు. బాబా వారిని వెళ్ళగొట్టారు. వారికి దక్కవలసింది దక్కింది. కానీ ఎవరైతే వాటన్నిటిని మొత్తం ఈ ప్రపంచాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళకున్నటువంటి సిరి సంపదల్ని అన్నిటినీ వదులుకుని వచ్చారో, వాళ్ళకి బాబా నుండి కావలసినవి ఇవి కావు. అంటే ఈ చక్కెర, బాదము లేకపోతే ఈ చిన్న చిన్న వస్తువులు ఇవి కావు వాళ్ళందరికీ కావాల్సింది. వాళ్ళకి కావలసింది బాబా నిజంగానే వాళ్ళకి ఇస్తారు. పాపం షిరీన్ మాయికి కూడా ఏ సరదాలు తీరేవి కావు. కొడుకు దగ్గర ఉండి కొడుకుతో అన్నీ అనుభవించాలి అని, అంటే గొప్పగా ఉండాలి అని కోరుకునేదావిడ. ఆమెకు ఇష్టమైనటువంటి చేపల సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. బాబా అనుమతి లేకుండా ఆ రోజుల్లో ఏమీ కొండ మీదకు రావడానికి వీల్లేదు. కానీ గాయమాయికి షిరీన్ మాయిని సంతోషపరచవలసినటువంటి బాధ్యత అప్పగించారు. ఆమె కోరిక తీర్చడానికి గాయమాయి ఒకసారి తన సోదరి తోటి బొంబాయి నుండి చేపలు తెప్పించింది. అవి వాటిని వండి పెట్టింది కూడా. కానీ ఆమె షిరీన్ మాయి తినే సమయంలో 2 పిల్లులు ఎక్కడి నుంచో వచ్చి దాడి చేస్తాయి. ఆమె మీదకు ఎగిరి కూర్చున్నాయి. ఆమె ఆ భయంతో ఈ పిల్లుల బారి నుండి బయటపడాలి అంటే ఈ చేపలను వాటికిచ్చేయాలి. కాబట్టి తన పళ్ళాన్ని దూరంగా తోసివేస్తుంది. అప్పుడు ఆ పిల్లులు వాటిని తినేసి వెళ్ళిపోయాయి. ఆ సమయంలోనే బాబా వచ్చి, ఏమిటి చేపల వాసనేస్తోంది? మన ఆశ్రమంలో ఎవరు కూడా చేపలు తినరు కదా! ఎవరు తెప్పించారు? ఇవన్నీ అమాయకంగా అడుగుతారు. అలా తల్లి యొక్క కోరికను కూడా, అంటే ఆశ్రమంలో అందరికీ ఒకటే తినాలి అనేటటువంటి ఆ నియమాన్ని తల్లి కూడా పాటించేలా బాబా చేసేవారు. ఆ తర్వాత ఆ రోజుల్లో మణి చేసేటటువంటి స్కిట్స్ గురించి ఇక్కడ పొందుపరిచింది హెదర్ నాడెల్. బాబా కొరకు ఆ రోజుల్లో అనేక నాటకాలు, అనేక చిన్న చిన్న నాటికలు, హాస్య సంభాషణలు వీటిని బాబా కోసం తయారు చేసేది మణి. వీటి గురించి 50 సంవత్సరాల తర్వాత కూడా స్త్రీ మండలి వారందరూ కూడా గొప్పగా వాటిని గురించి చెప్పుకుంటూ ఉండేవారు. మణిలో ఉండేటటువంటి హాస్యము, సృజనాత్మకత వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. ఆ సమయంలో నాజు కొత్వాల్ చిన్నపిల్ల, ఆమె కూడా అక్కడికి వస్తూ ఉండేది. వీళ్ళందరి చేత, చిన్నపిల్లలందరి చేత వాళ్ళు చిన్న చిన్న నాటికలు ప్రదర్శించేది మణి. బాబా ఆధ్యాత్మిక కార్యాన్ని, అంటే తన ఏకాంతవాసాన్నో, మస్తుల తోపంలో ఇవన్నీ పూర్తి చేసుకుని వస్తూ ఉండేవారు. వచ్చి, నేను ఈరోజు బాగా అలసిపోయాను, చాలా శ్రమపడ్డాను అంటూ మెహ్రాతో చెప్తూ ఉండేవారు. మణిని పిలిచి, ఈరోజు నేను బాగా అలసిపోయాను, నాకు కొంచెం విరామం కావాలి, మధ్యాహ్నం వస్తాను, సిద్ధం చెయ్యి అనేవారు.
మణి ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఎస్ బాబా అనేది. బాబా పట్ల మణి ప్రేమ ఎంత ప్రగాఢమైనది అంటే, ఆమె తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి కొద్ది సమయంలోనే 2, 3 గంటలే ఉండేది మధ్యాహ్నం బాబా రావడానికి. ఆ సమయంలోనే బాబా బాబా కోసం ఎన్నో తయారు చేసేది. బాబాను ఆనందపరచడానికి 2, 3 గంటల్లో ఏదో ఒకటి తయారు చేసి అప్పటికప్పుడు బాబా ముందు ప్రదర్శించేది. బాబా ఎప్పుడూ తమాషానే కోరుకునేవారు. గంభీరమైన విషయాలు నచ్చేవి కావు. ప్రపంచం కొరకు ఆయన చేసే పని చాలా గంభీరమైనది. దానికి తగిన విధంగా బాబాకు అలసట పోగొట్టేలా హాస్య సన్నివేశాలతో కూడిన స్కిట్స్‌నే ఇష్టపడేవారు. అందువలన మణి తయారు చేసినటువంటి హాస్య సన్నివేశాలను పండించే నటీమణులు కూడా అక్కడ ఉండేవారు. చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉండేవారు. వాళ్ళతోటి మణి తయారు చేసేది. అలాగే మణి, కేటీ, రేణు ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా మణి ప్రదర్శించేది చిన్న చిన్న నాటికలను. ఒకసారి మీరాబాయి, రానా వీళ్ళ కథను ప్రదర్శించారట. పీలామాయి కూతురు సిల్లా మీరాగా, అమ్మ రానాగా నటించారు. వారి మధ్య ఒక పాట కూడా ఉంది. ఆ రోజు ఆవిడ గొంతు బాలేని కారణంగా కీచు గొంతుతో పాడసాగింది. అది బాబాకు నవ్వు తెప్పించింది. అంటే ఎంత అనుకోకుండా వాళ్ళు చేసినటువంటి విషయాలైనా అనుకోకుండా గొంతు బొంగురుపోతే బాబా ముందు మరి ఏదో విధంగా ఆ సమయాన్ని రక్తి కట్టించాలి కాబట్టి ఆమె ఉన్నటువంటి గొంతుతోటే పాడింది. అదే బాబాకు ఆనందాన్ని కలిగించింది, నవ్వు తెప్పించింది. మణికి మెహరా కూడా చాలా సహాయపడేది. ఒకసారి రాధాకృష్ణ డ్యాన్స్ చేయించారు పిల్లల చేత. వాళ్ళకి మెహరా అలంకరణ వాళ్ళకి వేషాలు వేయడం, అలాగే అలంకరించడము మెహరా చేసేది. వీటినన్నిటిని గురించి కేటీ ఏమని చెప్పేదంటే, మేమంతా బాబా యొక్క సూక్ష్మ ప్రపంచం. మేమెలా చెయ్యాలో ఆయనే మమ్మల్ని తయారు చేస్తారు. మా ద్వారా పనిచేశారు. అది ప్రపంచంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఉదాహరణకు బ్లూ బస్ టూర్ తీసుకుంటే, అంటే రెండవసారి జబల్పూర్ వెళ్ళారు వీళ్ళందరూ బ్లూ బస్ టూర్స్‌లో. దాని గురించి కేటీ చెప్తోంది. ఆ రోజు బాబా మణిని పిలిచారు. అప్పటికింకా యుద్ధం అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాలేదు. దాని గురించి కేటీ ఇలా చెప్తోంది. మణిని పిలిచి నేను మస్తు పని మీద వెడుతున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నన్ను నవ్వించాలి. నా భారాన్ని తగ్గించడానికి ఏదో ఒకటి చెయ్యి అన్నారు. అలాగే రేణుని, కేటీని, మణిని పిలిచి బాబాయే సూచించారు. మణి నువ్వు హిట్లర్‌గా వేషం వేసుకో. రేణు చెంబర్లియాన్, కేటీ ముస్సోలిని. ఈ ముగ్గురు ఈ వేషాలతో నా ముందు చిన్న స్కిట్‌ని ప్రదర్శించండి అన్నారు. అప్పటికింకా ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం కాబోతున్న రోజులు. ఇంకా ప్రారంభం కాలేదు. ఆ సమయంలో వీళ్ళకి తెలిసినటువంటి పరిజ్ఞానం కూడా తక్కువే. బాబా ద్వారా మాత్రమే ఆ రోజు ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకుంటూ ఉండేవారు. కాబట్టి వాళ్ళ మధ్య అంటే ఈ నాయకులు ఎవరైతే రెండవ ప్రపంచ యుద్ధానికి నాయకత్వం వహించారో ఈ ముగ్గురు వేషాలు వేయమన్నారు బాబా. వాళ్ళ మధ్య ఏం ఒప్పందం జరిగింది, యుద్ధాలు ఎలా చెయ్యాలి, వాళ్ళ నియమ నిబంధనలు ఇవేమీ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అయినా కూడా బాబా చెప్పారు మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తాము అని ఆలోచించి ఏమీ మాట్లాడకుండా వేషాలు వేసుకుంటే మంచిది అనుకున్నారు. కాబట్టి మూకాభినయమే చేశారు. అదే మంచిది అనుకున్నారు వాళ్ళు. పాత్రలకు తగినట్లుగా
వీళ్ళు దుస్తులు ధరించారు. కేటీ అచ్చు ముసోలినిలాగా తయారైంది. ముసోలిని చాలా లావుగా ఉంటాడు. అప్పటికి ఆమె చాలా సన్నంగా చిన్నపిల్ల కాబట్టి సన్నంగా ఉండేది. ముస్సోలినిలాగా క్యాప్ ధరించింది. అతనిలా లావుగా ఉండేలాగా తన దుస్తుల్లో అన్నిటినీ కూరుకుంది. చిన్న చిన్న టవల్స్ కానివ్వండి, ఇతర దుస్తులు లేదా దుప్పట్లు ఇవన్నీ తన దుస్తుల్లో కూరుకుని లావుగా తయారైంది. ర్యానో నిజంగానే చాంబెర్లియాన్ లాగా టోపీ ధరించి గొడుగు పట్టుకుని వచ్చింది. మణి వేషం వేసుకుంది హిట్లర్ లాగా. అచ్చు హిట్లర్ లాగే ఉందట. అందరూ ముగ్గురు కూడబలుక్కుని ఏమీ మాట్లాడకుండా హావభావాలు ప్రకటిద్దాం. హిట్లర్ ఎలా నడుస్తాడు, ఎలా సూచనలు చేస్తాడు, ఎలా స్టైల్‌గా ఉంటాడు, అలాగే అలాగే చాంబర్లియాను, ఈ ముస్సోలిని వీళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారో అలా మాత్రమే వాళ్ళు బాబా ముందు ప్రదర్శించారు. ఎవ్వరూ మాట్లాడకుండా మూకాభినయం చేశారు. చాలా తమాషాగా ఉంది. బాబాకు చాలా నచ్చింది. పురుష మండలి వారిని కూడా పిలిచి చూపించారు వీళ్ళ వేషాలు. అలా వీళ్ళందరినీ చెయ్యమనడంలో ఆయనకు ఒక కారణం ఉండి ఉంటుంది అని కేటీ చెప్పేది. ఆయన చెప్పింది చేశాం. ప్రశ్నలు అడగం. చెయ్యమంటే చెయ్యడమే మా పని. ఎందుకు బాబా? దేని కొరకు ఇదంతా? ఇవన్నీ విషయాలు దేని గురించి కూడా మేము కలలో కూడా ఆయనను ప్రశ్నించం. ఆయనతో నివసించడానికే మేమిక్కడకు వచ్చాము. ఇక్కడ ఉంటున్నది కూడా ఆయన కోసమే. ప్రేమించి సేవించటానికే మేమంతా సిద్ధంగా ఉండేవాళ్ళం. అందుకే ఆయన చెప్పింది చెయ్యడమే మా పని అంటూ చెప్పేది కేటీ. మణి నటనతో పాటు ఫన్నీ సాంగ్స్‌ని కూడా అంటే తమాషా అయినటువంటి పాటల్ని కూడా కంపోజ్ చేస్తూ ఉండేది. జబల్పూర్‌లో ఉండగా మరొక కథ మణి తయారు చేసింది. మరో స్కిట్. అందులో కేటీ పనివాడిగా, మణి వృద్ధురాలైనటువంటి పార్సీ స్త్రీగా వేషాలు వేసుకున్నారు. ఈ పార్సీ స్త్రీ అంటే మణి ఒక దస్తూర్జీని పిలిచి అంటే ఒక పూజారిని పిలిచి, పూజారి ఎవరు? ర్యానో. పిలిచి పూజలు, వ్రతాలు చేయించేలాగా నటించేది. ర్యానో జొరాస్ట్రియన్ ప్రార్థనలు చేసేటటువంటి దస్తూర్జీ. ఈ కేటీ పనివాణిగా ఒక వేషం వేసింది. లుంగీ ధరించింది. డ్యాన్స్ చేస్తూ ఈ పాట ఏదైతే మణి కంపోజ్ చేసిందో ఆ పాటను తమాషాగా డ్యాన్స్ చేస్తూ లుంగీ కట్టుకుని పాడాలి. చాలా సిల్లీగా అనిపించింది ఆ రోజుల్లో కేటీకి. సాధారణంగా ర్యానో, మణి, కేటీ వీళ్ళే ప్రధాన పాత్రలు వహించేవారు. ఆ స్కిట్‌కి లేదా నాటికకు ఎక్కువ మంది కావాల్సి వస్తే మణి ఇతరులను కూడా అంటే మండలి వారిలో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తూ ఉండేది. మెహ్రా కూడా అప్పుడప్పుడు నటించేది. ఒకవేళ ఆమె నటించకపోతే అందరితో పాటు బాబా దగ్గరగా కూర్చుని ఈ ప్రదర్శనను చూస్తూ ఉండేది. మణి చాలా తెలివైనది అంటోంది కేటీ. ఆ రోజుల్లో కేటీకి చాలా సిగ్గు ఎక్కువగా ఉండేది. మణి ద్వారా ఆమె సిగ్గంతా కూడా పోయింది. అలా మణి నన్ను మలిచింది అని చెప్పేది. మెహ్రా కేటీకి భారతదేశ నృత్యం నేర్పించిందట. బాబా కొరకు పాడడము, అలాగే ఆయన ముందు డాన్స్ చేయడము ఇవన్నీ కూడా సిగ్గును తొలగించడానికి పనికివచ్చాయి. ఆయన దయ లేకపోతే ఎన్నటికీ నేను ఆయన ముందు అలా ప్రదర్శించలేను అని చెప్తూ ఉండేదట. అలాగే అందరికీ గుర్తుండేటటువంటి ఒక స్కిట్టు తయారు చేసింది మణి. అదేమిటి? స్టేజ్ మీద గడ్డితో నిర్మించబడినటువంటి ఒక గుడిసె. అది కాలిపోవాలి. నిజంగానే అలా కాలిపోయేలాగా
వీళ్ళు ప్రదర్శించి చూపించారు. అందులో కేటీ నరభక్షకురాలు. అంటే ఒక ట్రైబల్, అంటే కొండ జాతి వాళ్ళ స్కిట్‌గా పోలది. అంటే ఆఫ్రికాకు చెందినటువంటి నరమాంస భక్షకుల యొక్క స్కిట్. అతడే నాయకుడు. మణి అతనికి కూతురుగా నటించింది. కొందరు ఆ తెగలోని వ్యక్తులు, ఆ తెగకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా గడ్డితో చేసినటువంటి గౌన్లు ధరించారట. అక్కడ నాయకుడు పందిని కాలుస్తూ కనిపించాడు. ర్యానో, ఇరేన్ ఇద్దరు బ్రిటిష్ అధికారులుగా కనిపించారు. కర్మన్ మాసి ఆ చీఫ్కి అత్తగారిగా నటించింది. చాలా తమాషాగా జరిగింది అని కేటీ ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ స్కిట్ని గురించి బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. దాన్ని చూసి బాబా చాలా సంతోషించారు. కేటీ అంటూ ఉండేది, నిజంగా నేను ఆ నరమాంస భక్షకురాలిగా యాక్ట్ చేసేటప్పుడు చాలా భయంకరంగా యాక్ట్ చేశాను, భయంకరంగా కనిపించాను అని కూడా చెప్తూ ఉండేది. ఇలా నాటకాలు వైవిధ్యంగా ఉండడమే కాకుండా హాస్యరసభరితంగా కూడా ఉండేవి. మూకాభినయాలు చేసేవారు, తోలుబొమ్మల ఆటలు చేసేవారు. అలాగే మెహ్రా మణి తయారు చేసినటువంటి బొమ్మలతోటి ప్రదర్శించేవారు. తెల్లని దుప్పటి ముందు కట్టి వెనకాతల ఈ తోలుబొమ్మలను ప్రదర్శించేవారు. నాజు, మెహ్రు ఇలాంటి వాళ్ళు అప్పటికింకా వీళ్ళందరూ చిన్నపిల్లలు. రాధాకృష్ణ ఇలాంటి డ్యాన్సులు తయారు చేసేది మణి. జీసస్ గురించిన నాటికలు కూడా తయారు చేసేదిట. ఇలా ఎన్నో ప్రదర్శించేవారు బాబా కోసం. ఇంకా చిన్న చిన్న వినోదాలు కూడా ఉండేవి. ఆ చిన్న చిన్న వినోదాల గురించి కేటీ ఇక్కడ చెప్తోంది. మెహరాబాదు కొండ మీద బాబా ఆ షెడ్లో కూర్చుని ఉంటారు. స్త్రీ మండలి వారందరూ కూడా చుట్టూ కూర్చుని ఉంటారు. అందరూ కూడా అక్కడ కూర్చున్న సమయంలో బాబా గడి మీద కూర్చుని కాళ్ళు జాపుకుని కూర్చుని ఉంటారు. మెహ్రా, మణి, ఆయనకు కుడివైపు షిరీన్ మాయి, అంటే ఆమె వచ్చినప్పుడు షిరీన్ మాయి, గుల్మాయి వచ్చినప్పుడు గుల్మాయి, గాయమాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. అలా అందరూ మొత్తం స్త్రీ మండలి వారు, అటు పాశ్చాత్య దేశ స్త్రీలు అందరూ కూడా కలిసి కూర్చుని ఉండగా ఆ సమయంలో బాబా మణిని పిలుస్తారు. ఏదో సైగ చేసి సూచించేవారు. ఆమె లోపలికి వెళ్ళిపోయేది. వెంటనే వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత బయటికి వచ్చేది. ఆమె దుస్తులన్నీ కూడా మారిపోయి ఉండేవి. ఒక లుంగీలో ప్రత్యక్షమయ్యేది. పైన షర్ట్ వేసుకునేది. ఒక పెద్ద పొట్ట తయారు చేసుకునేది. లోపల ఏదో పెట్టుకుని పొట్ట తయారు చేసుకుని ప్రత్యక్షమయ్యేది. బాబా ఆమెను ప్రారంభించమని సైగ చేసేవారు. దక్షిణ భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేశ ఆ ప్రాంతానికి చెందినటువంటి యాసలో పాడుతూ ఉండేది. అంత పెద్ద పొట్ట పెట్టుకుని, లుంగీ కట్టుకుని, పైన షర్ట్ వేసుకుని మణిని మనం ఊహించుకోవచ్చు. అలా ఆ చిన్నపిల్ల అయినటువంటి మణి బాబా ముందు ప్రదర్శిస్తూ ఉండేది. అంటే తమాషా చేయడమే, బాబాకు నవ్వు తెప్పించడమే ఆ ఉద్దేశం. దక్షిణ భారత యాసలో, అంటే తెలుగువారి యాసలో పాడుతూ ఉండేది. ఏమని అంటే, మై నేమ్ ఈజ్ వెంకట్రావు, సన్ ఆఫ్ సుబ్బారావు. ఇలా సాగుతుండేదట పాట. అంటే మై నేమ్ ఈజ్ వెంకట్రావు, సన్ ఆఫ్ సుబ్బారావు. ఇలా తమాషా అయినటువంటి పాటల్ని కంపోజ్ చేసి మణి బాబా ముందు ప్రదర్శిస్తూ ఉండేది. బాబా పడి 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 నవ్వారట ఈ దృశ్యాన్ని చూసి. ఒక్కొక్కసారి ఇలా మణికి సైగ చేయగానే లోపలికి వెళ్ళి బాబా కోసం ఏదో ఒకటి అప్పటికప్పుడు తనని తాను మలచుకుని ఆ విధంగా బాబా ముందు నటిస్తూ ఉండేది. ఒక్కొక్కసారి పార్సీ స్త్రీలాగా వేషం వేసుకుని లోపల నుండి వచ్చేదట. అంటే ముసుగు వేసుకుని షిరీన్ మాయి, అలాగే గుల్మాయి వీళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటాం మనం. పొడవైనటువంటి చేతులు, జాకెట్ వేసుకుని, పైన ముసుగు వేసుకుని, చీర కట్టుకుని వచ్చి ఆమె
పార్సీ స్త్రీలాగా కళ్ళజోడు సవరించుకుంటూ ఈ జొరాస్ట్రియన్ ప్రార్థనలు చదువుతూ అది కూడా జొరాస్ట్రియన్ యాసలో చదువుతూ ఒక ప్రక్క పని వాళ్ళకి ఆదేశాలిస్తూ ఇలా అభినయించేది. నిజానికి వీటన్నిటిని గురించి నాజు, ఈ కేటీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉండేవారట. అన్నింటిలోనూ మణి నిపుణురాలు. ప్రపంచంలో అన్ని నైపుణ్యాలను బాబా కొంచెం కొంచెంగా ఆమెలో పెట్టారు. హాస్యంగా మాట్లాడుతూ ఉండేది, స్వరపరిచేది, అన్ని పాటలను స్వరపరిచేది, అలాగే కవిత్వం రాసేది, నటించేది, ఇలా అన్నింటిలోనూ ఆమె తన ప్రావీణ్యతను చూపిస్తూ ఉండేది అంటూ మండలి స్త్రీలందరూ కూడా చెప్తూ ఉండేవారు. ఇక బ్లూ బస్ టూర్స్ గురించి తర్వాత చదువుకోబోతున్నాం. నిజానికి బ్లూ బస్ టూర్స్ ఈ రోజుల్లో మనకి చాలా పెద్ద పుస్తకం వచ్చింది. బ్లూ బస్ టూర్స్ గురించినటువంటి పుస్తకం చాలా పెద్దది. అందులో వివరంగా చాలా వివరాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని క్లుప్తంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.